కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక మన ప్రోగ్రామ్ వెళ్ళే ముందు జోన్స్ నింపడం కోసము బాయ్స్ జనరల్గా మేము ఏదైనా ఫెస్టివల్స్కి గ్యాదర్ అవుతున్నప్పుడు కొన్ని ఫన్నీ ఫొటోస్ ఉన్నాయి మన దగ్గర. అవి ఒక చిన్న వీడియో రూపంలో చేసాము. ప్లే చేయండి. రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతిపోటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే. ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే. గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు మళ్ళీ రావు. ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు. ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంత హాయిలే. ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే. చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ బయటే పెట్టే ధైర్యాలే లేవులే. మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే. రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే. ఆనాటి మాయే మాయే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే. ఆ రోజులు మళ్ళీ రావు. ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు. ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు
కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. బొరుసులేని నాణానికి విలువుంటుందా? మనమిద్దరము పుట్టుండకపోతే చెలిమికి విలువుందా? సూర్యుడు చంద్రుడు లేని గగనానికి వెలుగుంటుందా? మన కన్నులలో కొలువు ఉండకపోతే చెలిమికి వెలుగుందా? గలగల మనిసిరి మూవగా కలతెరగని చిరునవ్వుగా నా ఎదలయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. వివరిస్తున్నది అర్థం మన అనుబంధానికి అర్థం. నువ్వు నాలాగా నేను నీలాగా కనిపించడమే సత్యం. నువ్వు చూసే ప్రతి స్వప్నం నా రాత్రి దారికి దీపం. నీ కల నిజమై కనిపించనిదే నిదురించను రానేస్తం. గెలుపును తరిమే ఆటగా నిలవని పరుగులు తీయగా మన ప్రాణాలే తన పాదాలై సాగాలి స్నేహం. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి. ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం, ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్పే ఎప్పుడు ఆనందం. ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం, ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్పే ఎప్పుడు ఆనందం. ఏటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి, కానీ చెలిమిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి.
చేరాయి ఒకటై కలిసే సరికే కనిపించాయి హరివిల్లైపోయి ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం దం దం Kumasilaka, kumakasayo, kumasilaka, kumakasayo, kumasilaka, kumakasayo, sayo. Kumaselaka, kumakasayo, kumaselaka, kumakasayo, kumaselaka, kumakasayo, sayo, sayo, sayo. స్నేహం అను నదిలోన లోతుల్లో మునిగాము ఆ చోటే అమ్మ నాన్న ప్రేమను చూసాము ఎన్నెన్నో బంధాలు ఆస్తులకై వచ్చేను మా స్నేహం మాతో ఉండే ఆప్తులనిచ్చేను బాధలలో ఎలా ఉంది? నేను దాచుకున్న మెమరీస్ ఇవన్నీ, నా దగ్గర ఉన్న మెమరీస్ ఇవన్నీ. జనరల్ గా సార్ ఇక్కడ మా బ్యాచ్ ఎలా ఉంటదంటే ఏదైనా ఫెస్టివల్ వస్తే అందరు లోకల్ కాబట్టి మాక్సిమం ఇక్కడికి వస్తారు. అది ఆటోనా కారా బైకా సంబంధం లేదు. ప్రతి ఒక్కళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడం, వాడికి ఏం పని ఉండని ఉండకపోని దాంట్లో లాగేసి వేసుకోవటం. ఒక దగ్గర ఉన్నానంటే ఫుడ్ ఉంటుంది, మిగతా వాటికి ఏముండవు అనమాట. సో మధ్యాహ్నం 3 వరకు ఉంటాం, 3 తర్వాత ఫ్యామిలీస్. సో ఫ్రెండ్స్తో ఉండటము దాచుకోవటము ఇవన్నీ నాకు బాగా అలవాటు అయింది. అవి అందరికి ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇప్పుడు మన తదుపరి కార్యక్రమం మన గోళ. ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ మాట్లాడే సమయం వచ్చింది. అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి మాట్లాడాలి. ఇక్కడ యువర్ మెమోరీస్ చేస్తున్నాడు. ఈ కార్యక్రమం రాలేకపోయినందుకు అతను ఒక వీడియో బయట పంపించాడు. అది కూడా ఒకసారి అతని వీడియో తోటి మన స్పీచెస్ స్టార్ట్ చేద్దాం. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ కృష్ణారెడ్డి ఫ్రమ్ నికరంపల్లి. ముందుగా విద్యాబుద్ధులు నేర్పించిన మాస్టర్ గారికి నా నమస్కారాలు. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. గెట్ టుగెదర్కు నేను రాలేకపోయాను. ఆగస్టు మిడిల్ ఆఫ్ ద మంత్ అండ్ సెప్టెంబర్ మిడిల్ ఆఫ్ ద మంత్ వరకు నేను ఇండియాలోనే ఉన్నాను. రీసెంట్గా లీవ్ అడ్జస్ట్ అవ్వక వెంటనే నేను నైజీరియాకి రావడం జరిగింది. ఎన్నో మిస్ అవుతున్నాం. ఆ మెమొరబుల్ డేస్ చాలా ఉన్నాయి. 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చాలా మెమొరబుల్ డేస్. దట్ ఈస్ ద బేసిక్ ఆల్సో. సార్ వాళ్ళు చెప్పిన పాఠాలు కానీ, మేము చేసిన చిల్లర చేష్టాలు కానీ, సత్యనారాయణ సారు, వీఆర్ మిస్ యూ సత్యనారాయణ సార్, వీరనారాయణ సార్, చలపతిరావు సార్, ఆంజనేయ సార్, అన్విలాసిన్ మేడం, ఎలిజబెత్ రాణి మేడం, విజయ మేడం, ఇలా చాలా బాగా చెప్పారు పాఠాలు. ఆ బేసిక్ అలా ఉండబట్టే మా గ్రోత్ కూడా ఇలానే ఉంది. అలానే జానపడి శ్రీనివాసు మిస్ అయ్యాం, వేమలకోట అతన్ని. అలానే రవీణ ఈ పార్టీకి చాలా సపోర్ట్ చేస్తున్నాడు. నేను మిస్ అవుతున్నాను, అలా అందుకనే నేను ఇలాగ వీడియో అనేది మీకు పెట్టడం జరిగింది. ఇవి మిస్ యూ ఫ్రెండ్స్. పార్టీ బాగా జరగాలని కోరుకుంటున్నాను. మెమరబుల్ డేస్, ఓల్డ్ డేస్ ఇస్ ద గోల్డ్ డేస్. స్కూల్కి ఎగ్గొట్టిన రోజులు కూడా చాలా ఉన్నాయి. 5th, 6th, 7th వరకు మేము నడుచుకుంటూనే వచ్చాం వేమలకోటకి చదువుకోవడానికి. స్కూల్ ఎగ్గొట్టి ఈతకెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. వర్షాకాలంలో కూడా నడుచుకుంటూ వచ్చిన రోజులు ఉన్నాయి. అలానే మాస్టర్స్ బాగా టీచ్ చేశారు మమ్మల్ని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్యామిలీతో ఇక్కడే ఉంటున్నాను నైజీరియాలో. 3 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉంటున్నాను. మా మిస్సెస్ పేరు లక్ష్మీ పార్వతి, మా అబ్బాయి లక్ష్మీ భార్గవ్. ఒకసారి ఇన్వైట్ చేస్తాను. హాయ్, షీస్ భార్గవ్.
He is Bhargav. Hi everyone. Thank you so much. Enjoy the party. We miss you. మిత్రులకు నా శుభాభినందనలు. నేను ప్రెసెంట్ సౌత్ సెంట్రల్ రైల్వేలో నర్సింగ్ సూపరింటెండెంట్గా వర్క్ చేస్తున్నాను. మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటే నాకు ముందు పనిష్మెంట్సే గుర్తొస్తాయి. ఏ టీచర్ ఏ విధంగా పనిష్మెంట్ చేస్తారు అనేది. ముందుగా చలపతిరావు సార్ లేడీస్ని కొంచెం సాఫ్ట్గా డీల్ చేస్తారు. బాయ్స్ని హిందీ మేడం నాకు అంటా ఉండేవారు, పరీక్ష పత్రం ఇచ్చేటప్పుడు ఒక్క తప్పన్న కనపడితేమో అనేసి మొత్తం వెతుకుతాను. అలా ఒక్క తప్పు చూపించి 24 అంట 23 అంట ఇట్లా వేసేవారు అనమాట. ఇంగ్లీష్ 6th క్లాస్లో మహేశ్వరి సార్ మాకు ఇంగ్లీష్ నేర్పించేటప్పుడు హూ ఈస్ యువర్ ఇంగ్లీష్ టీచర్ అన్నప్పుడు పరీక్షా పత్రం అనేది చూపించి కామెంట్ చేసేవారు అనమాట. ఏంటమ్మా మహేశ్వర్ రెడ్డి సార్ అయితే మహేష్ రెడ్డి సార్ అంట, అసలు ఇక్కడే ఉన్నారు కదమ్మా. ఇంకా ఆంజనేయ సార్ ఇండిపెండెన్స్ డే అప్పుడు, రిపబ్లిక్ డే అప్పుడు స్పీచ్ స్టార్ట్ చేశారు అంటే అసలు అనర్గళంగా మాట్లాడేస్తారు. ఇప్పుడు కూడా ఆ జోష్ అనేది ఏమాత్రం తగ్గలేదు. వృద్ధాప్యం వచ్చినా కూడా సార్ ఇంకా ఎన్నిగానే ఉన్నారు. ఇంకా వీరనారాయణ గారు అనేసి అనుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు ఇట్లాగా మెమరీస్ అనేవి గుర్తొస్తాయి. వనలాస్మి మేడం వందే మాత్రం ఇట్లా రిపబ్లిక్ డే అప్పుడు ఇట్లా పాడాలన్నప్పుడు చాలా నైస్గా ఇలా పాడాలమ్మా అనేసి అరుణాన్ని ముందుకు పిలిపించి ఇట్లాగా ఆ సిచ్యువేషన్స్ నాకు గుర్తొస్తూ ఉంటాయి. ఇలాంటివి షేర్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇందాక టీచర్స్ వాళ్ళ విషయాలన్నీ మనతో షేర్ చేస్తున్నారు. అంతవరకు క్లాస్లో టీచర్స్ టీచింగ్ మాత్రమే చెప్తారు అనే మన ఒపీనియన్ని మన కోసం, స్కూల్ కోసం, ఈ పిల్లల కోసం ఇంత చేస్తున్నారా అనేసి చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాము. అదేవిధంగా చాలా కృతజ్ఞులుగా ఉంటాం సార్. థ్యాంక్ యూ. జీవనానికి అందరూ తెలుసు. అలానే ఇక్కడికి వచ్చినటువంటి మన ఉపాధ్యాయులకు అందరికీ నా ప్రారంభమైనారు. అలాగే నా తోటి మిత్రులకి నా శుభాకాంక్షలు. నేను గత పనులు దిగాను. ప్రజెంట్ రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. అంతే. కాలం నిర్ణయించే టయానికి మనం రెడీ ఉండాలి. ప్రతిదానికి కాలం అనేది సమానం చెప్తుంది. సూపర్ సూపర్. నెక్స్ట్ సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి. నాది మాట్లాడుతూనే ఉంటున్నాను. ఏం కట్టగా ఉంటాను. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఫోటోస్ ఇస్తే ఇంట్రొడ్యూస్ చేస్తే నీకు మాటలు వస్తాయి, వాళ్ళని చూస్తే మాటలు రావు. మా హస్బెండ్ మా 2 పిల్లలు. సార్ చెప్పారు కదా, ఎవరో సార్ చెప్పారు పిల్లల కోసం మంచి ఫ్యూచర్ కోసం మీరు ప్లాన్ చేసుకోండి అని. సో నేనైతే వాళ్ళిద్దరి మంచి లైఫ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. శ్రీనివాసరెడ్డి, దుర్గంపూడి. నేను కార్ మెకానిక్ గా ఉంటున్నాను. మార్కాపురం దరిమడుగు ఆటోలో. మా పాప పేరు అన్వికారెడ్డి. అంటే మీకు ఇంటిస్తున్నాను ఏం మాట్లాడారు. మీ ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేయండి. అక్కడ మనం ఆల్రెడీ స్క్రీన్ మీద ఇస్తున్నాము. తర్వాత మీరు ఏం చేస్తున్నారో చెప్పండి, ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి. ఈ 3 చెప్పినా ఒక 1 నిమిషం అవుతుంది. జీవితంలో మన గురించి మనం చెప్పుకోవడానికి 1 నిమిషం కూడా చెప్పుకోలేకపోతున్నాం అంటే మనం ఆలోచించాలి. మనం 1 నిమిషం చెప్పుకునే విధంగా మనం తయారవ్వాలి. నువ్వు రాసుకుంటే మేము రాసుకోలేదురా, మేము కూడా ప్రిపేర్ అయ్యాము. శివలక్ష్మి. మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా.
ఎవరి జీవితాల్లో వాళ్ళు ఉన్నారు. అందరూ వాళ్ళ జీవితం సాఫీగా జరగాలని మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చినటువంటి మన ఉపాధ్యాయులు, మన మేడమ్స్, టీచర్స్ కి, తోటి మా ఫ్రెండ్స్ కి అందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు మురుగేశ్వరరావు అండి. అక్కడ స్కూల్లో కనపడుతుంది మా వైఫ్ మహేశ్వరి, మా పాప అనిత, బాబు అభిరామ్ రెడ్డి. పాప 2nd క్లాసు, బాబు 3 డిఫెన్స్ లాబొరేటరీ స్కూల్ ఫ్రమ్ కంచెన్పాడు, హైదరాబాద్. నాకు తెలిసి మా బ్యాచ్ లో అందరికంటే కూడా ముందు మ్యారేజ్ చేసుకున్న పర్సన్ నేనే. ఎందుకంటే కూడా నా మ్యారేజ్ నా ఫ్రెండ్స్ మొత్తం అందరూ కనిపించారు నాకు అక్కడ. 2012 లో మ్యారేజ్ చేసుకున్నాను. 2009 లో నాకు జాబ్ వచ్చిందండి. ఆర్మీలో నేను 2009 లో వెళ్ళాను. నేను వెళ్ళిన 2 years వరకు అప్పుడు మనకు ఇండియా ప్రెసిడెంట్ గా ప్రతిభా పటేల్ గారు ఉన్నారు. నేను ట్రైనింగ్ బీహార్ గయాలో చేశాను. ఫస్ట్ నేను ఆర్మీకి సెలెక్ట్ అయ్యి వెళ్ళేటప్పుడు గుంటూరు నుంచి మేము గయాని ట్రైన్లో బయలుదేరాము. అప్పుడు బీహార్ అంటే అందరికీ భయం ఉండేది. బీహార్ వాళ్ళు ఒక చిన్న బిల్డింగ్ కోసం ఎవరినైనా చంపుతారని చెప్పేసి ఒక టాకింగ్ ఉండేది. అలాగే మేము వెళ్తున్న ట్రైన్ లో 13 మెంబర్స్ ఆంధ్రప్రదేశ్ పీపుల్స్. మా అందరికి ఎవరికి కూడా హిందీ రాదు. అప్పుడు కొంచెం మాకు వచ్చి ఎలా అంటే అప్పుడు మనకు పోకుండా ఎదుగున్న ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ అయింది. మా ఊళ్ళో నార్త్ ఇండియన్ పీపుల్స్ చాలా మంది వచ్చి ఉన్నారు. సో అప్పుడు మా ఇంట్లో కొందరు కిరాయి ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నేను కొంచెం హిందీ నేర్చుకున్నాను. మేము గుంటూరు నుంచి గయాకు బయలుదేరినప్పుడు వయా జబల్పూర్ వలస శైలిలో ట్రైన్ ఆగింది. ఒక చిన్న మారుమూల గ్రామం. ఆ గ్రామంలో ట్రైన్ ఆగినప్పుడు బీహార్ వాళ్ళు మేము ఏదైతే అనుకున్నామో అది నిజంగా అక్కడ జరిగింది. మరి ఎందుకు వాళ్ళకి అక్కడ గొడవ జరిగిందో తెలియదు. ట్రైన్ లో వాళ్ళని వచ్చి కర్రలతో కొడుతున్నారు. మేము 11 మంది మెంబర్స్ మీరు ఆర్మీకి సెలెక్ట్ అయ్యి మేమందరం అప్పుడు ఒకటే ఏనుకున్నాము. అరే వీళ్ళు కూడా మన మీద అటాక్ చేస్తే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము? దేశ రక్షణ కోసం వెళ్తున్నాము. ఎగ్జాంపుల్ నన్ను ఉన్నప్పుడు మీరందరూ ఏం చేస్తారు? మీరందరూ కూడా వాళ్ళు ఎదుర్కోవాలి. వాళ్ళ దగ్గర కనుగొన్నాయి, మన దగ్గర ఏం లేదు. మనకి హిందీ రాదు. సో మనందరూ మూకుమ్మడికి ఉండాలి అని చెప్తే సింహబద్ధం రెడ్డి అని చెప్పేసి చర్చలో ఉంది. ఆ అబ్బాయిని అటాక్ చేశారు. మేము తొలిక ఆర్మీలోకి వెళ్ళేటప్పుడు మేము ఏదైతే చేయాలనుకున్నామో దేశం కోసం అదే పనిని ఆ రోజు ప్రయోగం చేసి చూపించాము. మన దేశం కోసం మనం ఇలానే కష్టపడాలి, మన దేశం కోసం ఇలానే కష్టపడాలి. సో అలానే 13 మెంబర్స్ వెళ్ళాము. 2009 డిసెంబర్లో మేము గయా చేరుకున్నాము. 2010 డిసెంబర్ వరకు మా ట్రైనింగ్ కంప్లీట్ అయింది. ఆ తర్వాత నా అదృష్టవంతు నేను అప్పుడు డిస్కంటిన్యూ ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ నాది ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ 9 సార్లు రాశానంటే నేను పాస్ అవ్వలేదు. మీకు రోజునే చెప్తున్నాను. నేను ఎక్కడైనా సరే సార్ మధ్యలో 10th సార్ చెప్పేసి రెడ్డి కాలేజీలో సెంటర్ ఇచ్చుకొని మా ఫ్రెండ్స్ 5 మంది తీసుకెళ్ళి వాళ్ళందరికీ మందు రాకి ఓకే చెప్తున్నా. నా ఇంటర్మీడియట్ ఎకనామిక్స్ నేను పాస్ అవ్వాలంటే ఎన్ని కష్టాలు పడ్డాను ఓన్లీ వాళ్ళ సర్టిఫికేట్ కోసం. అందరికీ మందు రాకి వేరే ఏరియాలో మన ఇండియన్ వాళ్ళతో కూడా మాట్లాడుకొని సార్ నాకు సర్టిఫికేట్ కావాలి, 5 సంవత్సరాలు అవుతుంది ఆర్మీకి వెళ్ళి. ఆ సర్టిఫికేట్ ఉన్న వాల్యూ ఏంటంటే నేను ఫర్దర్ ప్రమోషన్కి వెళ్ళాలనుకున్నాను. కానీ ఆ రోజు నా అదృష్టం ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరూ సహకరించారు. ఎవరైనా మన స్క్వాడ్ వస్తుంటారు కదా వాళ్ళు ఎక్కడ ఇంజనీర్ ఫోన్ చేయడం. నా అదృష్టం 89 మార్కులు వచ్చాయి ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ లో. చూసి డాక్టర్ రాశాను. 5 ఏళ్ళ తర్వాత పాస్ అయ్యాను. అలాగే నేను 2015 లో ఒకటే వారంలో పార్టిసిపేట్ చేశాను. 2015 డిసెంబర్ 30 మీ అందరికీ గుర్తుండే రోజు ఫ్యామిలీ క్వార్టర్లో చాలా ఎంజాయ్ చేసుకున్నామని ఇలానే అరేంజ్మెంట్ చేసుకున్నాం. రెడీ 1:30 ఎయిర్ బేస్ మీద మిలిటరీ అటాక్ చేసిన పనికి మన ఎయిర్ బేస్ మీద అటాక్ జరిగింది 2015 డిసెంబర్ 30. అప్పటికప్పుడు వైఫ్ అంటే ఆల్మోస్ట్ అక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని పిల్లల్ని ఆ అటాక్ జరిగిన ప్లేస్ కి నేనున్న క్వార్టర్ కి కరెక్ట్ 900 మీటర్ డిస్టెన్స్. రోడ్డు కౌంటర్ ఎయిర్ బేస్, నేను రోడ్డు క్యూతో ఉన్నాను. అప్పుడు ఏం జరిగిందంటే మా ఏజీ గారు ఒకటే ఆలోచించారు. మా ఏజీ గారు మీ వైఫ్స్ ని మీరు
ఇంటికల్లా పంపించుకోండి, లేదంటే మీరు వాళ్ళతో కలవడానికి కుదరదు 1 month. అందరినీ ఒకటి దగ్గర గ్యాదర్ చేశారు. మనకు వరదలు వచ్చినప్పుడు మన గవర్నమెంట్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు ఒక దగ్గర కట్ట చేస్తారు. అలా పిల్లల్ని తల్లుల్ని పేరెంట్స్ ని అందరినీ కట్ట చేసి ఒకసారి పెట్టారు. ఇవి వాళ్ళకు కూడా వెపన్స్ ఇచ్చారు. మామూలుగా ఈ రోజు కూడా ఉంటుంది. ఆర్మీలో వెపన్ పట్టుకోవడం ఫస్ట్ డే ఏంటంటే December 31, 2015. మీ వీధికి వచ్చినప్పుడు మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. అలా 1 month పాటు నేను పఠాన్కోట్ ఎయిర్ బేస్ లో మొత్తం కార్యక్రమంలో పాల్గొన్నాను. నేను నా జీవితంలో మర్చిపోకూడదు ఏంటంటే December 31, 2015. అలా చాలా చాలా మంచి ప్రోగ్రామ్ లో పాల్గొన్నాను. మళ్ళీ అక్కడి నుంచి నేను ఎన్ఎస్సీ కమాండో ట్రైనింగ్ చేశాను. 2017 April 14 కి ఢిల్లీ ట్రాన్స్ఫర్ వచ్చాను. మన రామ్నాథ్ కోవింద్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రామ్నాథ్ కోవింద్ దగ్గర పీవీజీ ప్రెసిడెంట్ గారిలో నేను 4 years చేశాను. నా అదృష్టం వరకు నేను అక్కడ జాబ్ చేసినప్పుడు నాకు చాలా మంది సహకరించారు. అక్కడ నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి డిఆర్డిఓ హైదరాబాద్ కు వచ్చారు డెప్యుటేషన్ మీదుగా. సివిల్ నౌకరీ అంతా సివిల్ డ్రెస్ లో అంతా హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్. కాపాడావు శివ, నీ బ్రేవ్ స్టోరీస్ గురించి చెప్పి. నెక్స్ట్ సుష్మా. చాలా థ్యాంక్స్. నేను సోలార్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఈ గెట్ టుగెదర్ అసలు ఎలా ప్లాన్ చాలా మందికి తెలియదు. నేను ముఖ్యంగా రవి అమ్మాయిలు అమ్మాయి చాలా కష్టపడ్డారు. తర్వాత ప్రోగ్రామ్ అరేంజ్ చేయడానికి శివపూర్ రెడ్డి, జయరామ్ రెడ్డి వాళ్ళంతా చాలా కృషి చేశారు. తర్వాత శివారెడ్డి కూడా కృషి చేశారు. నేను అందుకే సక్సెస్గా ప్రోగ్రామ్ జరిగింది. శివలక్ష్మి స్వరూపరాణి. క్లాప్స్ లేవు. సో నెక్స్ట్ ఆంజనేయులు రెడ్డి. హాయ్ ఫ్రెండ్స్, मेरा नाम आंजनेय रेड्डी. నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. సెగ్మెంట్ ఫార్మా ఏజెన్సీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ పనిచేస్తున్నాను. నేను వచ్చేసి నిగరంలో మ్యారేజ్ చేసుకున్నా. కృష్ణాడో చెల్లెలు అమ్మాయి. ఇద్దరు నాకు టైగర్స్. ఒకడు వర్షసాయి రెడ్డి, ఒకడు భవిక్ రెడ్డి. వాడు చిన్నోడు టైగర్. వాడు నాకు మ్యారేజ్ చేయడానికి ఒక 5-6 సహాయపడ్డారు. వెంగల్ రెడ్డి, జయరామ్ రెడ్డి చెప్పారు, రామచంద్ర రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి అంటే శ్రీకర్ రెడ్డి కూడా. అరే మీకు లేకపోతే పెళ్ళి అవుతుంది కదా ఊళ్ళో అమ్మాయిలో. అందరికీ నమస్కారం. ముందుగా మన ఆహ్వానాన్ని మన్నించి పిలవగానే విచ్చేసిన మన ఉపాధ్యాయులకు పేరు పేరున పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. అలాగే మన స్టూడెంట్స్ మనతో చదువుకున్న వాళ్ళు వెళ్ళి అడగగానే ఇమీడియట్ గా మన ప్రోగ్రామ్ కి ఒప్పేసుకొని ఇంతవరకు ఉత్సాహంగా మనతో పాటు పార్టిసిపేట్ చేసిన ప్రజెంట్ ప్రధాన ఉపాధ్యాయులు గారు, అంటే ప్రజెంట్ టీమ్ లీడర్, యాక్చువల్లీ హెడ్ మాస్టర్ అంటే టీమ్ లీడర్. వాళ్ళు ఒప్పుకొని ఏది జరగదు స్కూల్లో. ఎన్నో కారణాలు చెప్పి మేబీ వద్దని ఉండొచ్చు, కానీ చాలా యాక్టివ్గా ఒప్పుకోవడం, మనతో పాటు పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం. ఇప్పుడు ప్రెసిడెంట్ ఇక్కడ మన దగ్గర వచ్చిన ఉపాధ్యాయులతో పాటు నేను అందరికి గెట్ టుగెదర్ అయినప్పటి నుంచి అన్ని గుర్తొస్తున్నాయి. ఏదో సాంగ్ ఉంది కదా, గుర్తొస్తున్నాయి అనేసి. అలా ముందే నా ఫ్యామిలీని పరిచయం చేస్తాను. మా వారు నాగరాజరావు, నా పాప ధృతి, నా బాబు నాగవిక్రమ్.
లక్ష్మణ్ రావు. మా వారు బిజినెస్ చేస్తారు, సిమెంట్, పెయింట్, ప్లంబింగ్, హౌస్ కాంట్రాక్ట్ అంతా. నెక్స్ట్ నా పాప 8th క్లాస్ చదువుతుంది. త్రోబాల్ ప్లేయర్, క్రికెట్ ప్లేయర్, ఆల్సో బౌలరు. నాగవిక్రమరావు నా కొడుకు, వాడు 6th క్లాస్ చదువుతున్నాడు. క్రికెట్ కోచింగ్ ఇప్పిస్తున్నాం. ఆల్రౌండరు, ప్రస్తుతం మెయిన్ బ్యాట్స్మెన్, అండర్ 14 వాడు స్కూల్లో. నెక్స్ట్ ఫస్ట్ నాకు గుర్తొచ్చేది స్కూల్ అవగానే మీరు ఇంత అనుకున్నా సార్, మురళి సార్. ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు కానీ మా మురళి సార్ సూపర్. అసలు ఉపాధ్యాయులు ఉండడానికి నిలువెత్తు రూపం లాభిస్తారు. అసలు ఆయన తెల్ల పంచ షర్ట్ వేసుకొని ఒక ఇంకు పెన్ను పెట్టుకొని స్పెట్స్ పెట్టుకొని ఎలా అంటే సేమ్ సినిమాలో చూపించినట్లు ఆయన క్యారెక్టర్. ఏదో గవర్నమెంట్ స్కూల్ జనం అంటారు కదా, గవర్నమెంట్ స్కూల్ అనగానే ఏం కేరింగ్ ఉంటుంది, వస్తారు ఏదో చెప్పేస్తారు వెళ్ళిపోతారు అంటే వాళ్ళకి అడిగేవాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్పినా చెప్పకుండా పట్టించుకోకుండా అడిగేవాళ్ళు ఉంటారు. అయినా మురళి సార్ అలాగా బెత్తం పెట్టుకొని ఊరు మొత్తం తిరిగేవాళ్ళు. నా బాగా గుర్తుంది, కొట్టారు కానీ బట్ బెత్తం పెట్టడం. ఆయన మెయిన్ ఆయన ఒపీనియన్ ఏంటంటే అందరి స్కూల్కి రావాలి, చదువుకోవాలి అనే ఉద్దేశం. నేను జాయిన్ అయినప్పుడు మురళి సార్ ఉంటారు, ఇలా డిక్టేషన్ పెట్టారు, ఇలా పెట్టి ఇలా కొట్టించేవాళ్ళు. కొట్టడం తప్ప నేను అనట్లేదు సార్, ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడేదో ఫ్యాషన్ అయిపోయి ఒక మాట మాట్లాడితే తప్పు, ఒక దెబ్బేస్తే తప్పు అన్నట్టు అయిపోయింది కానీ అది యాక్చువల్లీ కరెక్ట్. నేను ఎప్పుడు చిన్నంతే ఒక 10 వాక్యాలకే ఎంతగా కష్టపడేదాను. ఆ భయం ఉంటేనే చదువుతారు పిల్లలు. ఉపాధ్యాయులు కొట్టడం కానీ 2 మాటలు అనడం కానీ ఏమాత్రం తప్పులేదు. అలాగే మా 2nd క్లాస్ ఆంజనేయ సార్ గారు సూపర్ జోవియల్, సీనియర్ సార్. ఈ ఆంజనేయ సార్ గారు కాదు, ఈ ఊరే ఆయనను, కానీ లేదు ప్రెసెంట్. నెక్స్ట్ మా 3rd క్లాస్ నారాయణ రెడ్డి సార్ గారు సీరియస్గా ఉంటారు, కానీ పేరు సీరియస్. క్లాస్ బయటకు వస్తే చాలా జోవియల్ ఉంటారు. 4th క్లాస్ పద్మ టీచర్, 5th క్లాస్ అరుణ టీచర్. అంటే అన్ని సబ్జెక్టు వాళ్ళే టీచ్ చేసేవాళ్ళు, అందుకే ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్కరిని చెప్తున్నాను. నెక్స్ట్ 6th క్లాస్ అప్పుడు సంపత్ కుమార్ సార్ ఉన్నారు. తర్వాత ఆయన 7th క్లాస్లో మూవ్ అయ్యారు. మన చలపతి రావు సార్ గారు వచ్చారు. ప్రతి ఒక్కరు హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేసుకొని ఉండే, ఎలాంటి టెన్షన్ లేని సబ్జెక్టు క్లాసు అంటే చలపతి రావు సార్ గారిదే. అంతా సాగే వెళ్ళిపోయేది, ఓన్ లాంగ్వేజ్ కాబట్టి ఏం ఇబ్బంది ఉండేది కాదు. నెక్స్ట్ మన సీరియస్ సింహాలు అలా కనిపిస్తారు కానీ ఏమి కాదు. మహేశ్వర్ రెడ్డి సార్, సత్యనారాయణ రెడ్డి సార్, వీరనారాయణ రెడ్డి సార్ చాలా సీరియస్గా కనిపించేవాళ్ళు. కానీ సత్యనారాయణ రెడ్డి సార్ గారు ఇవాళ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఏం చేస్తాం, టైం అలా వచ్చింది, ఏం చేయలేం. మీరు చెప్పారు చాలా వర్క్ చేస్తాం స్కూల్ని డెవలప్ చేయడానికి అనేసి. అంటే ఆఫీస్లో జరిగేది మాకు తెలియదు సార్, బట్ నా కళ్ళ ముందు జరిగింది నేను చెప్తున్నాను. మా పక్కింట్లో విజయ అక్క అని వాళ్ళ నుండి గర్ల్స్ హై స్కూల్కి నడిచి వెళ్ళలేక స్కూల్ ఆపిచ్చేసారు వాళ్ళని. అప్పుడు నేను కొంచెం భయపడేదాన్ని, ఈ 7th క్లాస్ అయిపోయినాక మళ్ళీ మార్కాపురం వెళ్ళాలా నడుచుకొని కాళ్ళు ఇడ్చుకోని అనేసి. ఎంత అదృష్టవంతులం అంటే మేము, మాకు ఇలాంటి ఉపాధ్యాయులు దొరికారు. కళ్ళ ముందు కనిపించేది వాళ్ళ పని. మొక్కలు తెప్పియడం దగ్గర నుంచి హై స్కూల్కి, ఎలిమెంటరీ స్కూల్కి సపరేట్గా మొక్కలు పెట్టించి వాటి మా చేత దగ్గరుండి నాటించి, నాటుకోండా అంటే చేస్తారు లేదంటే లేదు, అడిగే వాళ్ళు ఎవరున్నారు. అయినా మా పక్కన నిల్చొని మొక్కలు నాటించి కంచెపించి మాకు డ్యూటీలు వేసేవాళ్ళు 2-3కి రోజుకు. మొక్కలు నీళ్లు పోయడం, ప్రతి పని ఏదైనా సరే. అక్కడ బోరు పంపు ఇంకుడు గుంత తీపించారు. మాతోటి మనలోనూ చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు, కానీ మా సీనియర్స్ ఎక్కువ కష్టపడ్డారు అబ్బాయిలు. వాళ్ళతో పాటు పక్కన నిల్చునేవాళ్ళు సార్. మీరు వీరనారాయణ రెడ్డి సార్ గారు మీరు చేసేవారు. మేము టీచర్స్ని, మేము చెప్పడం వరకే, మేము చెయ్యం ఏమీ లేదు. మీరు వాళ్ళతో పాటు చెప్పి చేయిస్తూ మీరు చేసేవారు. మా కళ్ళతో మేము చూసాం, మీ ఎఫర్ట్ మొత్తం మాకు తెలుసండి. మేము నా గ్రూప్ కాల్లో కూడా నేను ఫస్ట్ అదే చెప్పాను. మనం చాలా అదృష్టవంతులం. మనం ఎలా గ్రో అవుతూ వస్తామో మన స్కూల్ కూడా మనతో పాటు గ్రో అవుతూ వచ్చింది. 1st క్లాస్ వచ్చినప్పుడు మేము అక్కడ చెట్టు కింద కూర్చోన్నాం సార్. 5th అయిపోయేలోపు 7th రెడీ అయింది, 7th అయిపోయేలోపు 8th రెడీ అయింది, 8th రెడీ అయ్యేలోపు అక్కడ బిల్డింగ్ 9th 10th బిల్డింగ్స్ రెడీ అయిపోయింది. కరెక్ట్గా కొత్త బిల్డింగ్ అన్నీ మార్చుకొని వచ్చామన్నమాట. కొత్త బిల్డింగ్ యూజ్ చేసుకొని వచ్చాము.
థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు మీకు. నెక్స్ట్ మాన్వేల్ సార్ గారు క్లాస్లో విపరీతమైన స్ట్రిక్ట్. అలా ఇలా తల తిప్పితే చాలు ఎంత సీరియస్ అవుతారు. మళ్ళీ క్లాస్ అయిపోయినామంటే ఇంటర్వ్యూలో అలా ఇలా కనిపిస్తే అసలు ఆంజనేయులు సారేనా ఈయన అనే డౌట్ వచ్చేది. అంత చౌర్యంగా మాట్లాడతారు. నెక్స్ట్ మన అన్విలాసిని మేడం గారు సైన్స్ టీచర్ వారు. మేడం ఊత పదం పోతే 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 నాకు ఇంకా బాగా గుర్తుంది మేడం, చాలా బాగా టీచ్ చేసేవారు. నెక్స్ట్ మన మధ్య లేదు కానీ ఇప్పుడు మన హిందీ మేడం గారు. కొన్ని సబ్జెక్టులు ఎలా అంటే వాళ్ళ ఒరిజినల్ పేర్లు కూడా మర్చిపోతాం మనం కదా. హిందీ మేడం అంటే ఆమె అంటే హిందీ అలా. నెక్స్ట్ అలాగే మన తెలుగు సార్ చలపతిరావు సార్ అనేది ఇప్పుడు వాడుతున్నారు. గెట్ టుగెదర్ పేరు వచ్చినాక. అంత ముందంతా తెలుగు సార్ అంటే మీరంటే తెలుగు అంతగా మైండ్లో ఫిక్స్ అయిపోయింది సార్. నెక్స్ట్ అలాగే మన సునీల్ సార్ 8th క్లాస్లో వచ్చారు, మీకు గుర్తుండే ఉంటారు. చాలా బాగా టీచ్ చేశారు సార్ కూడాను. మాతోనే లెసన్ చెప్పించేవారు బోర్డు పైన. నేను చెప్పాను సార్ ఆధ్వర్యంలో. సార్ భయానికి 2 days మా నాన్నతో చెప్పించుకొని ప్రిపేర్ అయ్యి మరీ చెప్పాను. సారు మన మధ్య లేరు, నిజంగా బాధాకరం. ఏం చేయలేం. కరోనా టైంలో సార్ మరణించారని తెలిసింది. ఆ రోజు ఫస్ట్ అమ్మాయి గ్రూప్లో షేర్ చేసుకున్నాము. చాలా అంటే చాలా బాధపడ్డాము అందరం. చాలా మిస్ అయ్యాం సునీల్ సార్ని. యంగ్స్టర్ మేడం మీరు గుర్తుండే ఉంటారు, మీరున్నారు సార్ ఉన్నప్పుడు. నెక్స్ట్ వన్ అండ్ ఓన్లీ ఇప్పుడైతే వచ్చింది కానీ పుష్ప అప్పట్లోనే ఒక లేడీ పుష్ప ఉన్నారు మాకు. మన అన్విలాసిని మేడం గారు తగ్గేదే లేదు కదా మేడం. ఐ లైక్ హర్ యాటిట్యూడ్ యాక్చువల్లీ. అంటే మిగతా విషయాలు మాకు తెలియదు కానీ ఒక స్టూడెంట్ మేము క్లాస్లో టీచర్స్ ఎలా ఉంటామో చూస్తాం. మీకు తెలిసి ఇప్పుడు తల్లిదండ్రులు ప్రతి బిహేవియర్ పిల్లలు ఎలా గమనిస్తారో ఉపాధ్యాయులు ప్రతి బిహేవియర్ పిల్లలు గమనిస్తారు. నేను చాలా మంది నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీణారెడ్డి సార్ మాన్సరెడ్డి సార్ వాళ్ళని చూస్తే ఏదో నీకు అధికారం ఉంది కదా అని వాళ్ళు చెప్పి చేయించడం కాకుండా మనము చేయాలి. నెక్స్ట్ ఆంజనేయ సార్ డ్యూటీ ఎంత కరెక్ట్గా చేస్తారో పక్కన అంతే జోవియల్గా ఉంటారు. చలపతిరావు సార్ సాఫీగా పీస్ఫుల్గా వెళ్ళిపోతుంది. అన్విలాసిని మేడం గారు అంతే. ఒక లేడీ అయినా కూడా స్టాండ్ నిలబెట్టమేలా చాలా గట్ట మేడం. ఆమె చూసి ఎలా అంటే ధైర్యం ఎక్కువ. ఇలా ఉండాలిరా అనుకునేదాన్ని. నిజంగానే ధైర్యంగా ఉన్నాను, పర్లేదు. అలాగే నాకు అన్న టీచర్ పద్మ టీచర్ అప్పుడు వాళ్ళు ఇద్దరే ఉన్నారు మాకు 5th క్లాస్లో. మొత్తం క్లాస్ అంతా అన్ని సబ్జెక్టులు వాళ్ళే చెప్పేవారు కాబట్టి వాళ్ళతోనే మా ట్రావెలింగ్ జరిగేది టైం అంతా. వాళ్ళు రాలేదు, మిస్ అవుతున్నాము. అలాగే మన ఫ్రెండ్స్ చాలామంది ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ లేరు, కొంతమంది మరణించారు. ఏం చేయలేము, బాధాకరంగా ఉంటుంది. తర్వాత కొంతమంది రాలేదు కూడా, వాళ్ళని మిస్ అవుతున్నాము. అందరూ వచ్చుంటే బాగుండేది. చాలా అమ్మాయిలు అయితే చాలా వరకు ట్రై చేస్తాము, దూరమేమో కానీ దగ్గర ఉన్న వాళ్ళని పిలుచుకొని రావడానికి. వస్తాం అనేసి లాస్ట్కి రాలేదు. ఇట్స్ ఓకే. మళ్ళీ మేబీ దేవుడు ఇంకోసారి కలిస్తే అప్పుడు అందరినీ గ్యాదర్ చేయడానికి ట్రై చేస్తాం. ప్రజెంట్ నేనైతే టఫెట్ జాబ్ చేస్తున్నాను హౌస్ వైఫ్గా, 24 hours ఆన్ డ్యూటీ. అది విషయం. నేను నాతోటి ఉపాధ్యాయులుగా నాతోటి స్టూడెంట్స్గా మీకు 2 విషయాలు షేర్ చేయాలనుకుంటున్నాను. లైఫ్కి రెస్పెక్ట్ ఇవ్వండి. నెక్స్ట్ అందరూ అంటారు డబ్బు ఏముంది, మనుషులు ముఖ్యం. మనుషులు ముఖ్యమేనండి, చాలా ముఖ్యం, నేను కాదను. అలాగే డబ్బు ముఖ్యం. మన సరస్వతిని ఎంత రెస్పెక్ట్ ఇస్తామో లక్ష్మిని అంత రెస్పెక్ట్ ఇవ్వండి. దుబారా చేసుకోవద్దు ఖర్చు. ఎందుకంటే మేము కరెక్ట్ టైంలో ఉన్నాం. 35 అనేది హౌస్ వైఫ్గా స్థిరపడ్డా మాకు ఓకే. బట్ కష్టపడే వాళ్ళు అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే డబ్బుకు వాల్యూ ఇవ్వండి. గొప్పలకు పోవడం, ఎవరో ఫంక్షన్లు చేశారనేది మన పిల్లల్ని ఫంక్షన్లు చేయడం, వేలకు లక్షలు తగలేయడం ఇలా కాదు. ఎంత కావాలో అంత ఖర్చు చేయండి. 100 రూపాయలు ఉంటే 50 ఖర్చు చేసుకొని మిగతా సేవ్ చేసుకోండి. ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది. మన పిల్లల కోసం, వాళ్ళ కోసం. ఓవరాల్గా చెప్పారంటే పక్క వాళ్ళ కోసం బతకకుండా కొంచెం మీకోసం మీరు బతకండి. డబ్బు సేవ్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్.
నెక్స్ట్ నేను చెప్పాలనుకునేది మర్చిపోయాను, టెన్షన్ షివరింగ్ వస్తుంది. ఫస్ట్ టైం కదా స్టేజ్ పైన మాట్లాడేది. నెక్స్ట్ డబ్బు ఓకే. ఇప్పుడు అందరూ పేరెంట్స్ ఆల్మోస్ట్ అందరు, ఇది చాలా 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 ఇంపార్టెంట్. నాకు ఇంత షివరింగ్ వస్తున్నా, భయం వేస్తున్నా, ఇది ఖచ్చితంగా మీతో మాట్లాడాలని వచ్చాను నేను. మన జనరేషన్ మన పేరెంట్స్ చేతిలో, మన ఉపాధ్యాయుల చేతిలో పడింది. వాళ్ళు వాళ్ళ డ్యూటీ కరెక్ట్గా చేస్తారు, మనల్ని ఒక మంచి వ్యక్తిలో తీర్చిదిద్దారు, అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా సరే. నెక్స్ట్ జనరేషన్ మన చేతిలో ఉంది, ఎలా? మన పిల్లల రూపంలో. కాబట్టి అందరూ కరెక్ట్గానే పెంచుతారని నువ్వేం నాకు చెప్పక్కర్లేదమ్మా అనుకోవచ్చు. బట్ ఎందుకు చెప్తున్నా అంటే ఒక రిమైండ్ చేస్తున్నాను, అమ్మాయిలకు ధైర్యాన్ని ఇవ్వండి. ఇప్పటికీ కొంచెం మంది ఎందుకు చెప్తా అంటే మనకి ఇప్పటికీ కొంచెం పల్లెటూరు ఉన్నాయి ఆ పోకడలు. అమ్మాయి కదా పద్ధతి, వంట, అమ్మాయి పద్ధతి ఉండాలి, వంటలు నేర్చుకోవాలి, పనులు చేయాలి, తప్పు లేదు. అలాగే చదువుకోవాలి, లైఫ్లో ఎలాంటి స్ట్రగుల్ వచ్చినా ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. దానికి మూల కారణం పేరెంట్స్, స్పెషల్లీ నాన్నలు, మీరే. ఎందుకంటే నేను మా ఇంట్లో చూస్తున్నాను కదా, నా ఫ్యామిలీలోనే నా పాపకి మా ఆయన సపోర్ట్ మామూలుగా ఉండదు. నేనున్నా పో అంటాడు, అలా లిటరలీ రౌడీ అది వాళ్ళ నాన్న సపోర్ట్తో. బట్ నాకు నచ్చుతుంది, అంతే ధైర్యంగా ఉండాలి అమ్మాయిలు. నాకు మా నాన్న అంతే సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మా హస్బెండ్ నా పాపకి అంతే సపోర్ట్ ఇస్తున్నారు. నెక్స్ట్ అబ్బాయిలు, అమ్మాయిలు ఎలాగో చెప్తారు అమ్మాయిలకి, నాన్నలు సపోర్ట్ ఇవ్వండి, మారల్ సపోర్టు. నువ్వు చదువుకోవడానికైనా, ముందు జాబ్ చేయడానికైనా, బిజినెస్ చేయడానికైనా, లేదా నీ స్కూల్లో, కాలేజ్లో, యూనివర్సిటీలో ఎక్కడ ఏది వచ్చినా ధైర్యంగా నాకు చెప్పమ్మా, నేను ఉన్నాను నీ వెనకాల, ధైర్యం ఇవ్వండి. అమ్మాయిలను తేలిగా తీసిపారేయద్దు. ఎందుకంటే నాన్నలు మీరు కొన్నిసార్లు అమ్మ దగ్గర భయపడతారు, కానీ నాన్నల దగ్గర అమ్మాయిలు భయపడరు. 100కి 90% నాన్నతోనే క్లోజ్ ఉంటారు కదా, అందుకు చెప్తున్నాను. తర్వాత అబ్బాయిలు అమ్మాయిలు క్లోజ్ ఉంటారు, మళ్ళీ ఆటోమేటిక్గా మహేశ్వర్ రెడ్డి సార్ చెప్పినట్టు కడుపు చూస్తుంది అమ్మ. మేమైతే సార్ ఫుడ్ చక్కగా పెడతాము, వాళ్ళకి ఏది లోటు లేకుండా టైంకి అన్ని అందిస్తాము. బట్ వాళ్ళ మైండ్ డెవలప్మెంట్ స్టేజ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ టైంలో స్టెప్ తీసుకోవాల్సింది ఖచ్చితంగా ఫాదర్సే. మేము పెంచుతాం, మాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన పని లేదు అనొద్దండి. అయినా తోటి విద్యార్థులుగా రిమైండ్ చేస్తున్నాను, చక్కగా పెంచండి అమ్మాయిలు. ఫస్ట్ మారల్ వాల్యూస్ నేర్పించండి. మేము ఎలాగో చెప్పుకుంటాం అమ్మాయిలకి, అన్ని విషయాలు అబ్బాయిలకి చెప్పలేము, మాట్లాడలేము. ఇప్పుడు మరీ ఎల్కేజీ పిల్లల్లో ఉన్నోళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కదా మన పిల్లలకి, అందుకే చెప్తున్నాను. మెయిన్ మీరు నేర్పించాల్సింది బాగా చదువు, ఉద్యోగం చేయి, జాబ్ చేయి, ఇవన్నీ అందరూ చెప్తారు. మహేశ్వర్ రెడ్డి సార్ అన్నట్టు నీ సాలరీ ఎంత, కరెక్ట్ ఖర్చు చేస్తున్నావు, కరెక్ట్ ప్లాన్ చేసుకో, అందరు నాన్నలు చెప్తారు. కరెక్టే కాదనను, అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్పియండి ఫస్ట్. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీకు ఎవరికి నచ్చినా నచ్చకుండా ఫస్ట్ డైలీ మీకు టైం ఉండదు, ఎవరికి టైం ఉండదు. అమ్మాయిలంతా ఇంటి పనుల్లో బిజీ, నాన్నలంతా బిజినెస్ జాబుల్లో బిజీ. బట్ ఈవినింగ్ టు నైట్ మనకు దొరుకుతారు పిల్లలు, వాళ్ళకి కొంచెం టైం ఇవ్వండి. పిల్లల్ని కూర్చోబెట్టుకొని మాట్లాడండి. మాకెలా తెలుస్తుంది వాళ్ళ గురించి అనొద్దండి, తెలుసుకోవాలి, తెలిసి తీరాలి, తెచ్చుకోవాలి. అలానే వాళ్ళ వ్యక్తిత్వాన్ని కూడా మీరు తీసిద్దండి అబ్బాయిలకి. అలా మూడో విషయం, నేను లైబ్రరీ ప్లాన్ చేశాను. అప్పుడు నాకు వచ్చిన అభిప్రాయాలు డిజిటలైజేషన్ అవుతున్నాయి, స్పీచ్ చదువు అంతా అలానే టీచ్ చేస్తారు అనేసి. కరెక్టే, కానీ అందరికీ ముందుకు ఎలా వెళ్ళాలి అనేది అందరికీ తెలియదు. మోస్ట్లీ దానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్లో సబ్జెక్ట్లో ఏ సబ్జెక్ట్ తీసుకుంటుంటే మీ లైఫ్ ఎలా వెళ్తుంది అనే బుక్స్ అన్ని పెట్టి వాళ్ళకి లైబ్రరీ ఏర్పాటు చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. ఇంతవరకు నేను చాలా టైం తీసుకున్నాను, ఎవరికైనా బోర్ కొట్టుంటే సో సారీ. ఇంత ఓపిక నా మాటలని విన్నందుకు ప్రతి ఒక్కరికి, ఉపాధ్యాయులకు, పిల్లలకి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎవరు రావట్లేదు, ఎవరు ఒకటే మేము ఇక్కడే మార్కాపురంలో ఉంటున్నాము. మా హస్బెండ్
ఏసీ స్పేస్ సర్వీస్. మా ఆహ్వానాన్ని మన్నించి మా తోటి విద్యార్థులు పిలిచినప్పుడు మీరు ఎంతో వాల్యుబుల్ సమయాన్ని అంతటికి ఇక్కడ స్పెండ్ చేసి వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. చాలా ఆనందంగా ఉంది ఈరోజు అందరినీ చూస్తుంటే. ఆల్మోస్ట్ 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ అందరూ కలవటం జరిగింది. నేనైతే మా ఫ్యామిలీతో వచ్చాను. థ్యాంక్ యూ బాయ్. నా ఇంట్రడక్షన్ అవసరం లేదు అనుకుంటున్నాను. నేను ప్రజెంట్ వచ్చేసి శ్రీహరికోటలో ఉంటున్నాను. మా హస్బెండ్ ఫైర్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీ. నాకు ఒక రెడీ చేసుకో కొంచెం ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు అండ్ నా ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. నేను మీతోటి జర్నీ చేసింది చాలా తక్కువ టైం, అంటే 3 years మాత్రమే నేను ఇక్కడ చదివాను. నెక్స్ట్ నేను ఏపీఎస్ కు గంగవరం వెళ్ళాను. అంటే 6th to 8th వరకు నేను ఇక్కడ చదివాను. 8th లాస్ట్ నుంచి నేను గంగవరం స్కూల్ వెళ్ళాను. సో అయినా కూడా నేను అంటే ఇక్కడ మీ తోటి విద్యార్థులతో పాటు అంటే అందరిలాగే నన్ను కూడా పిలిచినందుకు ఎస్పెషల్లీ రవి అండ్ అమ్మలకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ప్రతిసారి నాకు ఇక్కడ ఏ ప్రోగ్రామ్ ఉన్నా సరే ఇదైతే ఖచ్చితంగా నా కాంటాక్ట్లోకి వస్తారు, ఖచ్చితంగా పిలుస్తారు. సో అట్లనే నేను 2012 అటెండ్ అయ్యాను, ఇప్పుడు కూడా అటెండ్ అయ్యాను. అండ్ అట్ ప్రెజెంట్ నేను యాక్చువల్లీ నేను ఇమ్యునైజేషన్ సంబంధించి డిస్ట్రిక్ట్ యూవీ కోఆర్డినేటర్గా అంటే తిరుపతి అంటే చిత్తూరు జిల్లాకు సంబంధించి జిల్లా కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. సో మై ఫ్యామిలీ, మై వైఫ్ సుజాత, షీ ఈజ్ ఫార్మసిస్ట్ అండ్ మై సన్ అండ్ నాకు ఒక పాప ఒక బాబు అండి. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం. ముందుగా గౌరవనీయులైన టీచర్స్కి పాదాభివందనాలు. మాకు విద్య నేర్పిన అందరికీ పాదాభివందనాలు. నా పేరు గంజల్పల్లి చెన్నమ్మ. నాకు మ్యారేజ్ అయింది. మా ఆయన గంజల్పల్లి లక్ష్మీనారాయణ గారు ఈనాడు పేపర్లో విలేకరుగా చేస్తున్నారు. నేను హౌస్ వైఫ్, టైలరింగ్ చేస్తుంటాను. టైం లేదురా. ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. ఆ ఫ్రెండ్స్కి అందరికీ హాయ్. ఇక్కడ వీరనారాయణ రెడ్డి సార్ నాకు బాగా గుర్తుంటారండి. చదువు చెప్పేటప్పుడు మీకు హాస్టల్ అంతస్తులు అవి ఉన్నాయని చూసుకోవద్దు. ఈరోజు బండ్లు ఓడలైతే ఓడలు బండ్లు అయితే అని చెప్పేవారు. నెక్స్ట్ ఇంటికి ఇచ్చే బాగా గుర్తుంటుంది. నేను బిలో యావరేజ్ స్టూడెంట్ని. మార్క్స్ షీట్ చూసి ఎందుకు బాగా ఇంత తక్కువ వచ్చినా బాగా చదువుతామని ఎంకరేజ్ చేస్తుంటారు. ఇప్పుడు మేడం నాకు కూడా మిస్ అవుతున్నాను ఈరోజు. మా వైఫ్ పేరు మై ప్రొఫెషన్ ఈజ్ ఇన్ఫార్మ్ చేశానండి. నేను అరవింద ఫార్మాలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ పనిచేస్తున్నాను. మా మిస్సెస్ నేమ్ ఈజ్ అనూష. మా ప్రైవేట్ టీచర్గా జాబ్ చేస్తుంది. మా సన్ దక్షిత్ రెడ్డి, పార్థనందన్ రెడ్డి. దక్షిత్ రెడ్డి వచ్చేసి ఫస్ట్ క్లాస్, పార్థనందన్ రెడ్డి ఎల్కేజీ అండి. థ్యాంక్ యూ. పెద్దలకి, మన సర్స్, మేడమ్స్కి, స్టూడెంట్స్కి అందరికీ నా నమస్కారాలు. స్కూల్ గురించి చెప్పాలంటే ఫస్ట్ నుంచి 10th వరకు ఇక్కడే నేను చదివాను. సర్స్, మేడం, మెయిన్ ఇక్కడ నేను ఒక్కొక్కరి గురించి కొంచెం నా గుర్తులో చెప్పడం మేము షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అనిలాష్ మేడం అయితే పేపర్స్ తీస్తారు గురించి అయితే 10th క్లాస్ మార్క్స్ పేపర్ మాకు రాస్తాం కదా, మీరు రుద్దంటుంది. తర్వాత ఎవరికైతే తక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళకి ఒక మాట ఉంటుంది, వచ్చిన సంక్రాంతి. అంటే అది మెమోరీస్ అనే కాదు, ఆ రోజు మేడం వాళ్ళు మనకు చెప్పిన పాటలు ఈరోజు మనం ఒక స్థితిలో ఒక స్థాయిలో ఉండడానికి నిలబెట్టాయి. నిజంగా ఎంత వాళ్ళు ఎంతో కష్టపడ్డారు మన కోసము. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మన ఎజుబత్ మేడం గారు అయితే ఇంకా
బెత్తం తీసుకుంటే అందరూ కొట్టుకుంటూ వస్తుంది, అందరూ సైలెంట్ అయిపోతుంది క్లాస్ మొత్తము. బాగా చెప్పేవాళ్ళు. ఎంత బ్యాచ్ అయితే ఇంకా నిద్రపోతుంటారు. నేను కూడా అందులో ఉన్నా. లంచ్ తర్వాత ఉంటుంది మేడం క్లాసు. సో థ్యాంక్ యూ మ్యామ్. వీరేంటి సార్ అయితే మనకి అసలు యాక్చువల్లీ అసెంబ్లీ అంటే కూడా అప్పుడు మనకు తెలియదండి. అంటే మనకు అంత టీవీలో వచ్చి చూసంత టెక్నాలజీ లేదు, మనం అంత మంచి పొజిషన్లో కూడా లేవు అప్పుడు. సార్ అయితే మన వాళ్ళని ఎమ్మెల్యేలు ఎంపీలుగా నిలబెట్టి అందరినీ ఒక ప్రోగ్రామ్ లాగా తయారు చేసి మనకు ఒక అవగాహన కల్పించారు. అలా ఒక అసెంబ్లీ అంటే ఏంటిది అని అప్పట్లో నేర్చుకున్నాం మేము. చలపతిరావు సార్ అయితే ఇంకా అమ్మాయిలన్నీ కొంచెం సాఫ్ట్గా హ్యాండిల్ చేస్తారు. కాదు వేసుకుంటే ఇక్కడ రాస్తారు సార్ పెన్నుతోటి. ఇంకా గుర్తుంది. అబ్బాయిలకి అయితే ఇంకా కొంచెం మాట్లాడుకుంటుంది అన్నమాట. ఒక్కొక్కలా పిలుస్తారు. కృష్ణవేణి ఒక్కొక్కరు సాఫ్ట్గా పిలుస్తారు సార్. రామకృష్ణవేణి, అమూల్య, రాణి అంటారు. ఇక్కడికి వచ్చిన ఏ రవి రారా అంటారు. సో అట్లా సార్ మాట్లాడి బాగా అంటే ఒక ఫన్నీగా క్లాస్ మొత్తం చాలా నేర్చుకున్నాం. ఆంజనేయ సార్ అయితే ఇంకా సార్ క్లాస్ స్టార్ట్ చేస్తే ఎండింగ్ వరకు చెప్తూనే ఉంటారు. మహేష్ రెడ్డి సార్ అయితే ఇంకా మనకి ఏం నేర్చుకోవాలన్నా ఫస్ట్ డ్రాయింగ్ వేస్తారు సార్. డ్రాయింగ్ వేసి దాన్ని బాగా క్లియర్గా మనకు అర్థమయ్యేలాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలా మనం ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కరు నేర్చుకున్నాము. అంటే ఇప్పుడు అన్ని సబ్జెక్టులు అందరూ టాలెంటెడ్ కాదండి, ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో. నేను మ్యాథ్స్ అయితే మెయిన్ సత్యనారాయణ సారు ఎట్లా కొడతారు అక్కడ అట్లాగే నేర్పిస్తారు. మంచిగా చదివే స్టూడెంట్స్ అని కూడా సార్ అసలు కాంప్రమైజ్ అవ్వరు. అసలు కింద నుంచి పైకి వస్తున్నారంటే అందరూ కింద మీద పడుకుంటూ వస్తారు. సార్ వస్తున్నారంటే క్లాస్లోకి అసలు అమ్మాయిలు అబ్బాయిలని కాదు, అందరూ ఎవరు కూర్చుంటారో అర్థం కాదు. ఇంకా కూర్చొని సైలెంట్ ఉంటారు. సార్ వచ్చి అక్కడ నిల్చున్నారంటే ఇంకా అందరూ సైలెంట్ అయిపోతారు. సో ఆ మెమోరీస్ అన్ని గుర్తు చేసుకుంటున్నప్పుడు ఏమి కృష్ణకి గుర్తు చేసింది మొక్కలు నాటడం. నిజంగా అసలు మొక్కలు మనందరికీ ఒక్కొక్కరికి ఇద్దరు అబ్జెక్ట్ వాళ్ళు. ఈ మొక్కలు నాటండి, వీళ్ళకి నీళ్ళు బయట ఈ మొక్క అన్నట్టు. అట్లా మొక్కలు నాటము, గ్రౌండ్ మొత్తం క్లీన్ చేసాము. మళ్ళీ బోరింగ్ దగ్గర క్లీన్ చేసాము అందరము. క్లాస్ రూమ్స్ అసలు గుర్తు చేసుకుంటే బోర్డు మీద అయితే రాసుకొని నేమ్స్ ఏంటి లీడర్ ఉంటారో వాళ్ళు వచ్చి రాస్తారు మొత్తం పేర్లు అన్ని. సో అట్లా అన్ని మెమోరీస్ ఒక్కొక్కటి గుర్తొస్తున్నాయండి మా అసలు కూర్చుంటే. ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి చాలా పనులు ఉంటాయి, అయినప్పటికీ అనువైన సమయాన్ని ఇక్కడికి వచ్చి కేటాయించారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రెసెంట్ నేను టీసీఎస్లో సాఫ్ట్వేర్గా ఉద్యోగం చేసిన మా హస్బెండ్ కూడా వచ్చారు ఇక్కడికి. తను జస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం అనేటట్టు జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ ఆల్. ముందుగా మన ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు, పాల్గొన్నారు. నా పేరు మీ అందరికీ తెలిసిన టీచర్స్ కోసం మరీ చెప్తున్నాను. నా పేరు ఈ వెంకటగురవయ్య. నేను ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీలో నెట్వర్క్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను బీటెక్ తర్వాత. ఇది నా ఫ్యామిలీ. నేను 2019లో పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత ఫస్ట్ పాప, తర్వాత బాబు. మా ఆవిడ కూడా బీటెక్ చేసింది. సెటిల్ ఇన్ హైదరాబాద్లో ఉంది. సారీ వన్ మోర్ థింగ్. ఈ గెట్ టుగెదర్ అవడానికి నా ఫ్రెండ్స్ అందరికీ, ముఖ్యంగా అందులో కొందరు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. లేడీస్ తరఫు నుంచి కానీ జెంట్స్ తరఫు నుంచి కానీ జయరామ్ రెడ్డి, రవీంద్ర, అమూల్య, పావని, కృష్ణవేణి వీళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఏదైతే మనకి ఉపాధ్యాయులు చాలా సూచనలు చేశారో దాని గురించి తప్పకుండా అందరూ ఎవరు మిస్ అవ్వద్దు. ఈ సూచనలు కూడా ఇవ్వండి. 2005, 2006 బ్యాచ్ అనే గుర్తింపు ఉండాలంటే మనం అందరం కలిసి ఉండాలి. దానికి ఒక గ్రూప్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. సారీ ఫ్రెండ్స్, టేకింగ్ మచ్ టైం. ఓకే. నేను ప్రజెంట్ విప్రోలో వర్క్ చేస్తున్నాను. మా అమ్మాయి జ్యోతి, మా పాప యశ్వత్ రెడ్డి, మా పాప భవిక రెడ్డి. థ్యాంక్ యూ. చేసిన మాకు చదువు నేర్పించినటువంటి టీచర్స్కి నా బాధాభివందనాలు. నా తోటి విద్యార్థులకు మై ఫ్యామిలీ, మా మిస్సెస్, ఫస్ట్ బాబా, తర్వాత బాబు, మా పాప 10th క్లాస్.
ఫస్ట్ స్టాప్ వచ్చేసి 7th, లాస్ట్ వాడు వచ్చేసి 6th. ఇది మా ఫ్యామిలీ. నేను మార్కాపురం మున్సిపాలిటీలో వెహికల్ డ్రైవర్గా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. గురువులందరికీ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎవరన్నా మిస్ అయ్యారా? రామాంజీ 2006 10th క్లాస్ బ్యాచ్ గెట్ టుగెదర్ పార్టీకి ఇచ్చేసినటువంటి గురువులందరికీ కూడా నా పాదాభివందనాలు. నా పేరు రామాంజనేయులు. నేను గ్రామ సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు 20 సంవత్సరాల తర్వాత నా పాత ఫ్రెండ్స్ అందరినీ కలుసుకోవడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. నా పేరు తిరుపతి రెడ్డి అండి. మా మిస్సెస్ భాగ్యలక్ష్మి మనగిరి ఏపీఐఎస్లో జాబ్ చేస్తుంది. నేను రైల్వే స్టేషన్ విజయవాడలో క్యాష్ సర్వీస్ వస్తున్నాను అండి. మా అబ్బాయి ఆర్ఎన్ రెడ్డి ఫస్ట్ క్లాస్. ఇటుకెళ్ళానండి. నేను విజయవాడ రైల్వే స్టేషన్ క్యాష్ సర్వీస్ వస్తున్నాను షాప్లో. మా మిస్సెస్ ఏపీఐఎస్ మనగిరి గవర్నమెంట్ జాబ్. ఈ గెట్ టుగెదర్కి వచ్చినప్పుడు సార్ వాళ్ళందరికీ అలాగే మేడమ్స్ అందరికీ నా పాదాభివందనాలు. అలాగే నా తోటి విద్యార్థులకు కూడా నా శుభాకాంక్షలు. మా మిసెస్ మా బాబు అండి. మా మిసెస్ పేరు షెరీక, మా బాబు పేరు అయాన్షు. నేను హైదరాబాద్లో టాటా ఇన్సూరెన్స్లో క్లైమ్స్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను గత 3 years నుంచి. అంటే మోటార్ సంబంధించింది అనమాట. వాళ్ళు క్లైమ్ చేసుకున్నప్పుడు అది జెన్యూనా ఫేక్ అనేది మేము రిపోర్ట్ ఇస్తాము కంపెనీగా. 3 years చేస్తున్నాను హైదరాబాద్లో. ఈ గెట్ టుగెదర్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఫస్ట్ డే 1 నుంచి కూడా అన్న ప్రతిదీ గ్రూప్లో షేర్ చేస్తున్నప్పుడు కూడా నేను కూడా అంటే నా ఒపీనియన్ కూడా చెప్తా ఉండేవాడిని. చెప్తా ఉండి ఒక రోజు నాకు నైట్ కాల్ వచ్చింది, గెట్ టుగెదర్ అయిపోయినట్టు కూడా నిజంగా కాల్ వచ్చింది. అంటే దాని నుంచి అతను ఆలోచన అలా నాకు కళ కూడా వచ్చేసింది. ఓకే, గెట్ టుగెదర్లో చాలా మంది నేను కలిసాను, చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే నేను చదువుకున్నప్పుడు ఎక్కువ అల్లురాశి మేడం గారితో కూడా, మేడం గారు మీరు ఒక ఇక్కడ అల్లూరి రాజా మీరు మంచిగా పాటలు పాడించుకునేవారు పక్కన తెలుగు సార్ అప్పట్లో చాలా మంది చాలా ఇప్పటికీ గుర్తున్నాయి. అంటే అప్పుడు కొట్టడం వల్ల నేను గట్టి నేర్చుకున్నా, ఇప్పటికి గుర్తుంది. లాస్ట్ గెట్ టుగెదర్లో నేను చెప్పాను ఈ మాట. తర్వాత మేడం గారు ఇంగ్లీష్ చెప్పేటప్పుడు మనకు అనిలక్ష్మి మేడం గారు ఒక సెంటెన్స్ ఉంటే దాన్ని ఎలా దాన్ని చదవాలనేది ఆఫ్ చేసి చదివించేవారు. నాకు అది చాలా గుర్తుంది. తర్వాత వీరరాజు సార్ చూసినప్పుడు భయం వేసేది బాగా. సార్ పర్సనల్ దయచేసి నిజంగా అప్పటికిప్పటికి మీరు అలాగే ఉన్నారు. అప్పుడు నాకైతే చాలా భయం వేసేది. ఇంకోటి ఏంటంటే నేను వాడి పక్కకి వెళ్ళిపోయిండు, వాడి పక్కన కూర్చుండేవాడిని. నేను యాక్చువల్గా అయితే బ్యాంక్ అదే లాస్ట్ బెంచ్ స్టూడెంట్ని. ఎవ్రీ ఇయర్ డేసిపోయింది అది. మళ్ళీ మెడికల్ సర్టిఫికేట్ తెచ్చుకునేవాడిని. తర్వాత సత్యనారాయణ సార్ గారు అండి, అరే నువ్వు ఎందుకు రావడం ఉంటుందా నుంచి ఇక్కడికి నాకు వంటి ఊరాలు వెళ్ళిమంటే 10th క్లాస్ నేను డెడికేట్ చేసి స్కూల్కి వెళ్ళాను. కానీ తర్వాత సార్ వాళ్ళ విలువ అప్పుడు అంటే నాకు బేసిక్స్ అనేది యాక్చువల్గా అప్పుడు తెలియదు, ఇంట్రెస్ట్ లేదు. తర్వాత అర్థమైంది సార్ వాళ్ళది. తర్వాత 7th 6th క్లాస్లో మహేష్ సార్ క్లాస్ కూడా నేను విన్నాను. ఇప్పుడు మనం వింటున్నాం కానీ అమెరికన్ లాంగ్వేజ్ అని వేరే లాంగ్వేజ్ అని. సార్ ఇంగ్లీష్ మాట్లాడితే అచ్చం అలా ఉంటుంది లాంగ్వేజ్. అప్పుడు కావాలంటే సార్ ఇంగ్లీష్ నేను ఆ పదాలు కానీ అలా ఉచ్చరించేవాళ్ళు, అలా అంటే అమెరికా లాంగ్వేజ్ లాగా మాట్లాడేవాళ్ళు. అది ఇప్పుడు చాలా గుర్తున్నాయి. ఓకే, ఈ ఫంక్షన్ని మాగా అన్న చాలా దగ్గరుండి నిజంగా అన్న చెప్పాలి కదా సీరియస్గా. ఏమంటే ఎక్కడో జాబ్ చేస్తున్నాం కుదరట్లేదు, ప్రైవేట్ జాబ్ వల్ల లీవ్స్ దొరక్క రాలేకపోయినాం. అన్న దగ్గరుండి శివప్రకాశ్, శివగోపి రెడ్డి, ఆ లేడీస్ లో ఉన్న వాళ్ళు అమలు శాస్త్రి వీళ్ళందరూ కూడా దగ్గరుండి ఇంత బాగా ఇంత ప్రొజెక్టర్ లో మా ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా ఇంత బాగా చేశారంటే అన్న వెరీ థ్యాంక్ యూ. నేను కేవలం వచ్చింది కలవడానికి, నైట్ ఎక్కువ వచ్చాను. ఓకే వెరీ థ్యాంక్ యూ ఈ యొక్క అవకాశం. ప్రకాష్, నేను ఇండియన్ గ్యాస్లో మేనేజర్గా చేస్తున్నాను. మా వైఫ్ సుకన్య, నా కొడుకు జాన్ వెస్లీ, పాప జస్లీన్. స్కూల్లో అంటే నేను 9th వరకే ఉన్నా ఇక్కడ. 10th వచ్చేసి నేను మధ్యలో బాయ్స్ స్కూల్ మార్కాపూర్ వెళ్ళిపోయాను, నేను కాసి ఇద్దరము. నాకు మోస్ట్ మెమరబుల్ వచ్చేసి వినాయక్ సార్ తోటే. ఎందుకంటే ఎవరు క్రికెట్ ఆడుతుంటే నేను పక్కన కూర్చొని చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళని అరుస్తూ సార్ వచ్చాడు.
అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళందరూ బ్యాగ్ నాకు ఇచ్చే సార్కి ఏమని చెప్పారు, కానీ సార్ నన్ను కొట్టాడు ఆ బ్యాగ్ తీసుకొని. నన్ను కొడితే చెయ్యంతా బాగా వాసిపోయింది. అలా వాసినప్పుడు చాలా మళ్ళీ సార్ చూసి నోరు తీసుకొచ్చి రుద్ది బాగా చూసుకునేవారు. ఇప్పుడు చాలా థ్యాంక్స్ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చెప్పాలంటే ఇక్కడ నేను ఈ ప్రోగ్రామ్ కోసం ఇసుకిచ్చిన వాళ్ళలో జయరామ్ రెడ్డితో పాటు శివప్రకాశ్ కూడా బాగా ఇసుకిచ్చాను. తిట్టుకున్నావురా పర్లేదు, మన కోసం మనం చేసుకుంటున్నాం. నెక్స్ట్ విశ్వేశ్వర్ రెడ్డి, అరుణ్, మిస్టర్ సింగర్. మేసిని వ్యవసాయం కూడా చేస్తున్నా. మా బాబాదరు అబ్బాయి 9th క్లాస్ చదువుతాడు. ఉన్న అబ్బాయి కాశీమూలి 7th, ఈ అమ్మాయి 3వ తరగతి. బాబు మరొక పేరు కూడా ఏదో ఉంది, మర్చిపోయా. సాయంత్రం ఇబ్బంది లేదు. ముగ్గురు పిల్లలనా? ముగ్గురా? ప్రేమలత, పెద్దోడు నేహ, రెండవ వాడు మన్వి, మూడవ వాడు హార్దిక్. అమ్మాయి కోసం రా. ఇబ్బంది లేదు. మీ భార్య అందరికి పరిచయం చేయండి. ఓన్లీ భార్య కాదు. ఏ మీటింగ్ అని చెప్తున్నా, ఏ మీటింగ్ అయినా అబ్బరట మాట్లాడా సత్తా ఉంది. మైకులు భయపడను. బట్ ఏంటంటే మీ అందరికి ఇబ్బంది ఉండకూడదు కాబట్టి చెప్తున్నా. దయచేసి సూర్యు రాను ఏమన్నా ఇట్లా రానురా. అబ్బా నేను సరదాగా అంటున్నాను. సూర్యనారాయణ అండి, నేను పొలం పని చేస్తాను. నాకు 3 పాపలు. ఎవరైనా ఉన్నారా రావాల్సిన? మా పేరు గురువు, మాకు వచ్చిన చిట్టుపండు ఉంది. మాకు ఒక పాప. నా పేరు రమాదేవి, నేను హౌస్ వైఫ్ని. మా వారు ఆర్టీసీలో మెకానిక్గా చేస్తున్నారు. నాకు ఒక పాప, ఒక బాబు. మీ ఆయన పేరు ఫోటో తీస్తాడు, ఫోటో ఓన్లీ మా ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తాను. సో రీసెంట్గా ఇప్పుడు ముగ్గురికి నలుగురు అయ్యాము. రీసెంట్గా నాకు మహాలక్ష్మి ఇంట్లోకి వచ్చింది, 10 days అయింది. సో నా మిసెస్ రజిత, మా అబ్బాయి రంగ షణ్ముఖేశ్వర్. సో చిన్న ఫ్యామిలీ, చింత లేకుండా ప్రశాంతంగా ఉన్నాము. ఆ దేవుడి దయవల్ల ఇంకా కూడా ఉంటాము. సో ఈ కార్యక్రమం స్టార్ట్ చేసేదానికి ముఖ్య కారణము శివగౌడ్ రెడ్డి, పావని, దాని తర్వాత అమూల్య, భాగ్యలక్ష్మి. అంటే అందరూ కూడా కారణమే. బట్ ముందుండి ఖచ్చితంగా చేయాలి, చేస్తే బాగుంటుంది అని మోరల్ సపోర్టు, ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా బాగా చేశారు. సో ఫస్ట్గా చెప్పాలి అంటే వాళ్ళ గురించి చెప్పాలి. సో దాని తర్వాత ఈ కార్యక్రమం చేయడానికి బాగా హెల్ప్ చేసింది జయరామ్ రెడ్డి, శివప్రకాశ్, ఇంకా శివ ఉడుమల శివారెడ్డి, రామకృష్ణ. అంటే ఎక్కడైతే దగ్గర ఉన్నారో అందరూ చేశారు. బేసిక్గా ఇసిగిచ్చింది మాత్రం జయరామ్ రెడ్డి గారిని, శివప్రకాశ్ని, నా మెంటల్ని, నా యొక్క పర్ఫెక్షన్ని ఓర్చుకున్నందుకు థ్యాంక్ యూ. సో మనం గురువులు మనం గుర్తు చేసుకోవాలి. బాగా ఇష్టమైన సత్యనారాయణ రెడ్డి సారు మరోవర్ టీచర్ కన్నా నాకు గాడ్ ఫాదర్ లాగా. అంటే నేను ఈరోజు జాబ్ చేస్తున్నాను, కొంచెము ఈ స్టేజ్లో లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ ఉన్నాయంటే మెయిన్లీ సత్యనారాయణ రెడ్డి సారు. ఆయన లేకపోవడం అనేది నిజంగా చాలా లోటు. వాళ్ళ అబ్బాయి కూడా నాకు బాగా క్లోజ్. కొంతమంది తలుచుకుంటే మాటలు రావు. సో అందుకని వాళ్ళిద్దరి కోసం కూడా నేను చాలా కష్టపడి ఆ వీడియోస్, ఫొటోస్ సేకరించడం. అంటే బేసిక్గా ఎవరు లేరు ఇక్కడ, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు గ్యాదర్ చేశాము.
సో దాని తర్వాత అంటే ఎందుకు అలా మ్యాథ్స్ సార్ దగ్గర నుంచి వస్తున్నానంటే ఫస్ట్ అక్కడి నుంచి వాళ్ళు ఈ స్కూల్లో ఉన్నారు. ఆ తర్వాత వీరనారాయణ రెడ్డి సారు గేమ్స్ ఆడిపోయటము, ఫిజికల్ యాక్టివిటీస్ చేపించటము, ఈ అసెంబ్లీ అంటే ఎలా మాట్లాడాలి, మనము ఫియర్ లేకుండా ఎవరితోటైనా ఎలా మాట్లాడాలి, మనం చేసే పనిలో నిజాయితీ ఉన్నప్పుడు ఎవరికి ఎందుకు భయపడాలి, ఆ పని 10 మందికి ఉపయోగపడేటట్టు ఉండాలి. సో అది ఎలా చేయాలనేది నారాయణ రెడ్డి సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాము. ఆంజనేయ రెడ్డి సార్ సోషల్ చెప్పేవారు, ఇంగ్లీష్ ఖాళీగా ఉంటే సార్ చేసేవారు. థ్యాంక్ యూ సార్. ఆ డెడికేషన్ ఆ రోజు మీరు అందరూ చెప్పడం వల్ల. మహేశ్వర్ రెడ్డి సార్ మేము 6th 7th లో చూసాము. ఆయన పర్ఫెక్షనిజం కానీ ఆయన డయాగ్రామ్స్ వేసి సైన్స్ ఎన్ఎస్ చెప్పేవాళ్ళు సార్. అంతే కదా సార్, అప్పుడు డయాగ్రామ్స్ వేసి కలర్ పెన్సిల్ తోటి వేసి పుస్తకం పక్కన పెట్టి చెప్పేవాళ్ళు. ఆ రోజు తలుచుకుంటే ఆనందంగా ఉన్నాయి. కొన్ని మెమరీస్ వస్తున్నప్పుడు మాటలు రావు. బేసిక్గా నేను కొంచెము బయటికి కనపడినంత ఇది కాకుండా లోపల కొంచెం మెమరీస్ ఎక్కువ దాచుకుంటుంటాను, అన్ని బయటకు పెట్టాను. ఇంకోతే తెలుగు సారు అటజని కాంచె భూమి సూర్యుడు అంబర సుంబి శిరస్సు జరీర బొటల మొహుర్లు ఆ పద్యం చదువుతున్నప్పుడు నేను ఎప్పుడూ చూశాను. ఇక్కడ ఈ పక్కన బిల్డింగ్ ఏదైతే ఇప్పుడు ఆఫీస్ రూమ్ ఉందో ఆ పక్కన బిల్డింగ్ దగ్గరికి సాయంత్రం 2nd పీరియడ్ ఉండే సార్ది ముసలి వాళ్ళు వచ్చి సార్ పద్యం పాడుతుంటే కూర్చొని వినేవాళ్ళు. సో అలాంటి వాకు దేవుడు సార్కి ఇచ్చారు. దాంతోపాటు పాఠం కన్నా బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఎక్కువ చెప్పేవాళ్ళు. కొడతారు, ఆడపిల్లల్ని బాగా చూసుకుంటారు అని. కొన్ని వాళ్ళు సున్నితమైన వాళ్ళు కాబట్టి ఆడపిల్లలు వాళ్ళని కొంచెం సున్నితంగా ఉన్నారు. సార్ ఆ రోజులలో కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటారు, తిట్టుకొని ఉంటాం. దయచేసి అప్పుడు ఇన్మెచ్యూరిటీతో ఉన్నాం కాబట్టి అలా అనుకున్నాను. అలాంటిది ఏమి లేదు సార్, మీరు అందరూ అలా చేయబట్టే. తర్వాత అన్విలాషన్ మేడం గారు వచ్చారు హెచ్ఎం గారుగా. సో మేడం వచ్చిన తర్వాత అప్పుడే, అంతకుముందు ఇంగ్లీష్ పెద్దగా వచ్చేది కాదు, అంటే ఇప్పటికి కూడా రాదు. సో మేడం గారు వచ్చిన తర్వాత ఒక వర్డ్ ఎలా ప్రొనౌన్స్ చేయాలి, ఒక వాక్యాన్ని ఎలా ఫిల్ చేయాలి, అప్పటి వరకు అంతా నీట్గా తెలిసేది కాదు. మేడం వచ్చిన తర్వాత ఒక వర్డ్ టు వర్డ్ ఎలా మాట్లాడాలి, ప్రొనౌన్సియేషన్ ఎలా చేయాలి అనేది ఇంగ్లీష్ మీ దగ్గరే నేర్చుకున్న మేడం. ఆ బేసిక్స్ ఖచ్చితంగా మీరు అప్పటి వరకు ఇంగ్లీష్ చదవడం కూడా రాదు వాస్తవానికి. ఎలిజబెత్ మేడం గారు కూడా సైన్స్ చెప్పేవాళ్ళు. మాకు వచ్చేసి చాలా సున్నితంగా సైలెంట్ గా అప్పుడు ఎలా చెప్పేవాళ్ళు, అలాంటి నొప్పి తగలకుండా చెప్పేవాళ్ళు. కొట్టడానికి కూడా ఇబ్బంది, కొడితే ఏమవుతుందేమో అన్నట్లు ఉండేవాళ్ళు మేడం గారు. అలానే మీ అందరి సహకారం వల్ల మేము పెద్దవాళ్ళు అయ్యాం మేడం. సో అందరూ ఇప్పుడు దాకా స్పీచెస్ ఇన్ని బోర్ కొట్టింది. అందరూ వచ్చినందుకు చాలా సంతోషము. ఈ కార్యక్రమము మళ్ళీ మనం జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఇలాంటి రోజు రావాలి, వస్తూ ఉండాలి అని కోరుకుంటున్నాను. మీరందరూ సహకరిస్తే నేను ముందుకు నడిపించడానికి నాకు ఇబ్బంది ఏం లేదు. కొన్ని ఇబ్బందులు పడుతుంటాము. సో ఈ కార్యక్రమం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఏమైనా ఇబ్బందులు ఉండి నేను ఎవరైనా మర్చిపోయి సమయానికి పిలవలేకపోయినా స్టేజ్ మీద ఉన్నప్పుడు కొంతమంది కనపడతారు, కొంతమంది కనపడరు. మనసులో పెట్టుకోవద్దు. కావాల్సినవి చేయము. జనరల్గా పొరపాట్లు జరుగుతుంటాయి. నేను మీలో ఒకరిని కాబట్టి కొంచెము అడ్జస్ట్ అయితే బాగుంటుంది. సెలవు తీసుకుంటున్నా. మీ రవీంద్ర.